హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి నిశాంత్ వ్లాగ్స్ అండి. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చూసి వెళ్ళిపోతున్నారు అందరూ, ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ అండి, మీరు ఒక లైక్ సబ్స్క్రైబ్ నాకు ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది. ఆనియన్ ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఫస్ట్ అయితే ఆనియన్ పచ్చిమిర్చి వేసుకున్నానండి. అవి కొద్దిగా మగ్గిపోయినాక రెడ్డిష్ కలర్ వచ్చినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. తర్వాత అది పచ్చి వాసన పోయిన తర్వాత ఆ పాలకూరనైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పాలకూరని వేసుకున్నాను. ఒక 4 కట్టలైతే తీసుకున్నానండి. చాలు మనకి. తర్వాత ఏంటంటే కొద్దిగా పసుపు, సాల్ట్ అయితే వేసుకొని అది మగ్గబెట్టుకోవాలి. కొంచెం మగ్గిన తర్వాత దాల్చిన చెక్క చూపించాను కండి, దాన్ని పౌడర్ కింద చేసుకుని ఆ పౌడర్‌ని అయితే వేసుకోండి. దంచుకొని వేసుకున్నా సరే బావుంటుంది. తర్వాత తగినంత కారం వేసుకుని కొంచెం సేపు మూత పెట్టి ఉంచారంటే ఎంతో రుచికరమైన టేస్టీ మసాలా పాలకూర అయితే రెడీ అయిపోతుందండి. ఎంతో హెల్తీ టేస్టీ రెసిపీ. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.